ప్రస్తుతం వరల్డ్ మోస్ట్ పాపులర్ లీడర్స్ లో ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని ముందుంటారు. అలాగే ఆమె అందంగా కూడా ఉంటారు. కానీ అదే ఆమె కష్టాలకు కారణమవుతోంది. తాజాగా ఈజిప్ట్ లో జరిగిన గాజా శాంతి సదస్సులో వక్తల కామెంట్స్ తో ఆమె కాస్త ఎంబారసింగ్ గా గురయ్యారు. అయితే ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె అందం గురించి బాహాటంగానే కామెంట్ చేశారు. పైగా అందమైన యువతి అని పిలిస్తే అభ్యంతరం లేదు కదా అనే జెంటిల్మెన్ కట్టింగ్ ఒకటి. మెలోనీని ఉద్దేశించి ట్రంప్ మాటలకు వేదికపై ఉన్న వారంతా గొల్లుమని నవ్వుకున్నారు. ఆమె కూడా పైకి నవ్వుతూ కనిపించినా నిజానికి కాస్త ఇబ్బందికి గురైనట్టే ఉన్నారు. అమెరికాలో ఓ మహిళను నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం ప్రమాదకరం. ఒక రకంగా అలా కామెంట్ చేయడం రాజకీయ ప్రస్థానాన్ని ముగించినట్లే. కానీ నేను ఆ ప్రమాదాన్ని పట్టించుకోను. మీరు అందంగా ఉన్నావు అని చెబితే ఏమీ అనుకోవు కదా అంటూ వెనక్కి తిరిగి మెలోనీని చూస్తూ ట్రంప్ అన్నారు. దీంతో ఆమె సిగ్గుపడుతూ థ్యాంక్స్ చెబుతూ గుటకలు మింగారు. ఇంకోవైపు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్తో జరిగిన సంభాషణ కూడా ఆమెను ఇబ్బంది పెట్టింది. విమానం నుంచి దిగుతున్నప్పుడు నిన్ను చూశాను, అందంగా ఉన్నావు, కానీ నీ చేత స్మోకింగ్ మానించాలని అన్నారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ అది అసాధ్యం అంటూ జోక్ చేశారు. అయితే అది తనకు తెలుసని, స్మోకింగ్ ఆపేస్తే నలుగురితో కలవనేనని ఆమె నవ్వుతూనే బదులిచ్చారు. ఇదిలా ఉంటే 48 ఏళ్ల మెలోనీకి స్మోకింగ్ అలవాటు ఉందని అందరికీ తెలుసు. గతంలో తాను రాసిన పుస్తకాల్లోనూ ఆమె ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు, ప్రపంచ నాయకులతో ఇంటరాక్షన్ కోసం ఆ అలవాటు ఎంతో పనికి వచ్చిందని, ట్యూనీషియా అధ్యక్షుడు కైస్ సయ్యూద్తో కలిసి స్మోక్ కూడా చేస్తానని ఆమె తెలిపారు. మరోవైపు టర్కీని ధూమపాన రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎర్డోగాన్ కార్యాచరణ రూపొందించారు. 2028 నాటికల్లా ఆ దేశాన్ని అలా తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు. ఇక ఈ సమ్మిట్ లో మెలోనీ వింత హావభావాలు వ్యక్తం చేశారు. భారతదేశం పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపారని, ఇప్పుడు గాజా ఇస్రాయెల్ యుద్ధాన్ని ఆపారని, ఇలా ప్రపంచంలో అనేక యుద్ధాలని ఆపారంటూ పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అనగానే మెలోనీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నిలబడిపోయారు. నోటిపై చేయి వేసుకుని అలాగే ఉండిపోయారు. ఇక వేదికపై ఉన్న వాళ్లలో మెలోనీ ఒక్కతే మహిళ. దీంతో అందరిలో ఆమె అట్రాక్షన్ గా నిలిచారు.